నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దోమల పెంపక కేంద్రాలు వ్యాధులకు కారకాలు. ఇక విషయానికొస్తే నగరపాలక సంస్థ వారు సుందరీకరణ, ఆధునీకరణ రకరకాల పేర్లతో ఏర్పాటు చేసిన వివిధ ఫౌంటైన్లు పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. అందులో ఉండే నీరు నాచు పట్టి దోమల ఉత్పత్తి కేంద్రాలుగా తయారయ్యాయి. దీంతో ప్రజలు వేరే విధంగా అనుకుంటున్నారు. ఇలా దోమలను పెంపొందించే ఏర్పాటు నగరపాలక సంస్థ చేయడం ద్వారా నగరంలో ఇబ్బడి ముబ్బడిగా ఉన్న హాస్పిటల్స్ కి పేషెంట్లు పంపించడం కోసమేననేది, లేకపోతే ఇంతలా దోమల పెంపక కేంద్రాలు ఎందుకు వదిలేస్తారని ప్రజలు చర్చించుకుంటున్నారు. మరి ప్రజల మాట నిజమా, ఉన్న పరిస్థితి నిజమా అనేది మనం పక్కన పెడితే, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇలాంటి మెయింటెనెన్స్ లేని సుందరీకరణ పనులు ఏవి కూడా నగర ప్రజలకు అక్కర్లేదని, ఎందుకంటే దీనివల్ల ప్రజాధనం దుర్వినియోగం కావడంతో పాటుగా వివిధ జంక్షన్లో అడ్డుగా ఉండి పలు ప్రమాదాలకు కారణం అవుతున్నాయని ప్రజలు చెప్పుకొస్తున్నారు. మరి అధికారులు చూస్తారో లేదో, మరి కొత్త కమిషనర్ గారు ఇటువంటి వాటిపై మీరు దృష్టి పెడతారా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. దయచేసి గమనించండి, ఒక ముఖ్య మనవి. మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.